నమస్తే నేను వంశీ వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో కొన్ని పంటలు పండించే రైతులకు కాలం కలిసి రావడం లేదు, ప్రతిఫలము దక్కడం లేదు. రాయలసీమలో మామిడి, ఉల్లి, టమాటో, అరటి పంటలు ఎక్కువగా పండుతాయి. ఇక మామిడి తోటలు సాగు చేసే రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. భారీగా వచ్చిన దిగుబడికి తోడు పల్ప్ కంపెనీలు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేయాల్సి వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకు సర్కార్ సాయం అందించింది. కానీ రైతులకు మాత్రం కేజీకి 2 నుంచి 4 రూపాయల ధర కూడా లభించలేదు. పల్ప్ కంపెనీలు కూడా ఇస్తామన్న ధర ఇవ్వడం లేదంటున్నారు అన్నదాతలు. రైతుల కష్టాలపై ఐ న్యూస్ తిరుపతి రిపోర్టర్ గోపీనాథ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా అంటేనే వ్యవసాయానికి ఎక్కువగా పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతాంగం పైనే రైతులందరూ కూడా, స్థానిక ప్రజలందరూ కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. మరి అలాంటి రైతులకు సంబంధించి ఎప్పుడు లేనటువంటి కష్టం ఈసారి రావడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం ఏదైతే ఈ మామిడి సీజన్కు సంబంధించి విపరీతంగా రైతులు పూర్తిగా కూడా నష్టపోవడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా రైతులు కంపెనీల వద్ద కావచ్చు, లేదంటే చాలా ప్రాంతాల్లో మామిడికాయలు అమ్ముకోవడానికి రాత్రింబవులు కూడా వాళ్ళు కష్టం పడినటువంటి పరిస్థితి. మరి ఆ రైతులు అంటే ఆ 2 నెలల కాలంలో పెద్ద ఎత్తున పంటలు, చేతికొచ్చిన పంటలన్నింటినీ కూడా రోడ్ల పైన వేసుకుని వదిలిపెట్టేశారు కొంతమంది. మరి కొంతమంది ఫ్యాక్టరీల చుట్టూ తిరిగి కిలో రూపాయి, 2 రూపాయల లెక్కన అమ్ముకున్న పరిస్థితి. అదేవిధంగానే వ్యాపారస్తులు కూడా అందినంత దోచుకొని కూడా మ్యాంగో నగర్ అంటే ఇక్కడ చిత్తూరు జిల్లాలో దామల చెరువు వద్ద మ్యాంగో నగర్ ఉంటుంది. అక్కడ పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా రైతులు వచ్చి అంటే వ్యవసాయాలు అంటే ఎక్కువగా అమ్ముకుంటూ ఉంటారు. వ్యాపారస్తులు బయట రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తమిళనాడు ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటారు. మరి ఆ సందర్భంగా ఈ సంవత్సరం రైతులందరినీ కూడా తీవ్రంగా ముంచేసిన పరిస్థితి. కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ నెల అంటే గత 3-4 నెలల క్రితం ఈ మామిడి పంటలన్నింటినీ కూడా కొనుగోలు చేశారు. కిలో 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అక్కడ కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం కిలోకి 4 రూపాయల సబ్సిడీ ఇస్తానన్నది. సో వాళ్ళకందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కంపెనీల నుంచి ఇప్పటి వరకు కూడా డబ్బులు రావడం లేదనే ఆరోపణలు మాత్రం పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. మరి ఏంటి రైతుల కష్టం ఏంటి? రైతుల పక్షాన ఐ న్యూస్ కూడా వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా మనం ఇవాళ రైతులతో అందరితో కూడా మనం మామిడి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి? ఇప్పటికే చితికిపోయినటువంటి మామిడి పంటలకు సంబంధించిన రైతులు ఏ విధంగా వాళ్ళు జీవనం, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ ఇచ్చినప్పటికీ కూడా అది కేవలం 4 రూపాయలే. మరి ఏదైతే ఎక్కువగా పంటలకు ఎక్కువగా దీనిపైన ఆధారపడేటటువంటి పంటలకు సంబంధించి, మామిడి రైతులకు సంబంధించి మరి కంపెనీల నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఎందుకు ఇంకా రావడం లేదు? ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మరి రైతులు ఏ విధంగా వాళ్ళు ఆదుకోవాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఎందుకు కంపెనీలు పట్టించుకోవడం లేదు? మరి రైతులు ఏమంటున్నారు? వీటన్నిటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతానికి తిరుపతి నుంచి ఎక్కువగా ఈ మామిడి పంటలు పండించేటటువంటి పూతలపుట్టు ఇట్లా కొన్ని ప్రాంతాల్లో, దామల చెరువు ఇలాంటి ప్రాంతాలు మనం తిరగబోతా ఉన్నాం. అక్కడ రైతులతో వాళ్ళందరితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగానే రైతు సంఘాల నాయకులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గత 4-5 నెలల నుంచి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అంటే నిరసనలు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోండి, రైతే లేకపోతే ఇవాళ స్థానిక ప్రజలు కావచ్చు, లేదంటే ఈ జీవనం అంతా అన్ని కూడా స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ అలాంటిది రైతులను ఆదుకోండి, మామిడి రైతులను ప్రధానంగా ఆదుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఏం జరిగింది అసలు? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారు? లేదా కంపెనీ యజమానులు కూడా ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదనే దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు ఎలా ఉంటుందంటే వాళ్ళ జీవన శైలి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి ఆ మరుసటి ఉదయం వరకు కూడా వాళ్ళ బిడ్డల్ని ఏ విధంగా పెంచుకుంటూ సాక్కుంటూ ఉంటారు, అదే స్థాయిలోనే ఆ పంటలను ఆ విధంగా కాపాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే స్థానికంగా వాళ్ళు ఏ పంటలు పండించినా, అది వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేదంటే ఇట్లా ఏ రకమైన పంటలు పండించినా వాళ్ళు రాత్రింబగులు కూడా ఆ పంటలను కాపాడుకుంటారు. అంటే అది 6 నెలల్లో 3 నెలల్లో ఇట్లా ఆ సీజన్ బట్టి వాళ్ళు ఆ పంటలు చేతికొచ్చిన తర్వాత అమ్ముకుంటారు. తద్వారానే
వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా పోషించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మామిడి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఆ మామిడి రైతులు సంబంధించి ఇప్పటి వరకు కూడా పరిహారం అందడం లేదు. అంటే గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు కొంతమందికి మాత్రమే పడింది. మరి చాలా మంది ఇంకా కూడా ఎదురు చూస్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి డబ్బులు మాత్రం అందరికీ ఇచ్చేసామంటూ కూడా రాజకీయ నేతలు మాత్రం ప్రసంగాలు చెప్పుకుంటున్నారు, ఓదరు కొట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి రైతుల వల్ల మరికొంచెం నష్టం వచ్చే రకంగా చేస్తున్నారే తప్ప ఇంకా రావాల్సినటువంటి అంటే బకాయిలకు సంబంధించి మాత్రం రైతుల పక్షాన మాత్రం ఏ రాజకీయ నాయకులు కూడా నిలబడడం లేదనే ఆరోపణలు మాత్రం బలంగా వినపడుస్తున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లు పూతలపట్టు నియోజకవర్గంలో మనం ప్రస్తుతానికి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మనం తిరుగుతున్నాం. రైతులకు సంబంధించి ఎట్లా వాళ్ళకి నష్టం జరిగింది ఏంటి, మరి ఎవరు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే దానిపైన కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఉదాహరణకి మనం ఒక తోటలోకి రావడం జరిగింది. వచ్చే మార్గ మధ్యంలో మనం చూడొచ్చు ఇదే మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు బహుశా నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల క్రితం, ఎందుకంటే ఆ రైతును కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, నాటుంటారు. బట్ చూడొచ్చు ఎంత చక్కగా వీళ్ళు నీట్గా ఈ చెట్టుని మొత్తం ఆ మొదళ్ళు కానీ అన్ని కూడా కట్ చేసుకొని ఎంత నీట్గా దీన్ని పెంచుకుంటూ వస్తున్నారు. అంటే ఇంత రాత్రింబవులు ఈ విధంగా కాపాడితే తప్ప ఈ చెట్టు అంటే మామిడికాయలు అంత దిగుబడి రాదు. అందువల్లనే ఆ దున్నకం కానీ దాని చెట్టుకు చుట్టుపక్కల చెత్త అంతా కూడా ఎక్కడ కూడా ఇట్లా ఏమీ లేకుండా క్లీన్ గా పెట్టుకోవడం కానీ ఇదంతా కూడా ఇక్కడ చూడొచ్చు. రైతుకి సంబంధించి వీళ్ళందరూ కూడా నీట్ గా ఈ చెట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే చిత్తూరు జిల్లా అంటానంగానే ఇక్కడ వర్షాభావం అంటే తక్కువ ఉంటుంది. అందువల్లనే ఈ డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టుకోవడం జరిగింది రైతులకు సంబంధించి. ఎందుకంటే ఈ డ్రిప్ సిస్టమ్ అంటే దీనివల్ల ఎలా అంటే ఒకవేళ తక్కువ అంటే ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 500-600 అడుగులు వేసినా కూడా బోర్లలో నుంచి నీళ్లు పెద్దగా రావు. అందువల్లనే రైతులంతా కూడా అంటే ఉన్నటువంటి వాటర్ని ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా డ్రిప్ ఏర్పాటు చేసుకుని ఈ విధంగా డ్రిప్ ద్వారా మామిడి చెట్లకి అన్నిటికీ కూడా పంటలకి అంటే సాగుకంతా కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాంటిది ఈసారి మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. రాత్రింబగలు కష్టపడి పంట చేతికొచ్చిన తర్వాత వాటన్ని అమ్ముకోవడానికి ఎన్నో రకాల కష్టాలు పడడం జరిగింది. మరి ఇలాంటి రైతులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కంపెనీ వాళ్ళకు కావచ్చు, లేదంటే కొంతమంది వ్యాపారస్తులకు అప్పట్లో 8 రూపాయలు ఇవ్వండి, మేము గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు ఇస్తాము, మొత్తం 12 రూపాయలు కనీసం గిట్టుబాటు ధరన్నా వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. చివరికి అంటే మ్యాంగో నగర్ కావచ్చు, అంటే దాముల చెరువు వద్ద 1 రూపాయి 2 రూపాయలకి అట్లా కొనుగోలు చేయడం జరిగింది వ్యాపారస్తులు. అదేవిధంగానే కంపెనీల వద్ద వాళ్ళు అప్పుడు స్టార్టింగ్ లో చెప్పిన ప్రకారం ఎక్కడా కూడా రేట్లు ఇవ్వడం లేదు. కేవలం 8 రూపాయలు అప్పట్లో గవర్నమెంట్ ఇవ్వమని చెప్పిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని చోట్ల 3 రూపాయలు, కొన్ని కంపెనీలు 4 రూపాయలు, కొన్ని కంపెనీలు 5 రూపాయల వరకు ఇస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే ఈ పంటలకు సంబంధించి రైతు మనతో ప్రస్తుతానికి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పంట ఎంత అద్భుతంగా ఎంత నీట్గా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారో చూడొచ్చు. సార్ నమస్కారం అండి. ముందుగా రైతులకు సంబంధించి మీకు నమస్కారం పెడుతున్నాం. ఏంటి ఈసారి మీరేమో ఇంత చక్కగా రాత్రిబోలు కష్టపడి మీరు డ్రిప్ సిస్టమ్ కానీ మామిడి చెట్లు కానీ, ఉదాహరణకి ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అయింటుంది సార్ మీరు నాటి? ఇక్కడ 10 ఇయర్స్ అయింటుందా? అంటే ఎట్లా ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకు ఇంత నష్టం వచ్చింది? సహజంగా ఎందుకంటే మీరు దీనికి సంబంధించి గత 20-30 సంవత్సరాల నుంచి దీని మీద మీకు అనుభవం ఉంటుంది. ఎందుకు ఇంత లాస్ రావడానికి కారణం ఏమి? పంట దిగుబడి ఎక్కువగా రావడానికి కారణం ఏమి? అసలు ఏం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి చెప్పండి 2 మాటలు. మాది తవణంపల్లి మండలం టీపుత్తూరు గ్రామ విలేజ్. ఉత్తర బ్రాహ్మణపల్లి ఇలాఖలో మాకు మామిడి తోట ఉంది. గత మన ప్రభుత్వం చెప్తున్నట్లు పంట అధికంగా దిగుబడి అవడం అయితే వాస్తవం. ఎన్నడూ లేని విధంగా దిగుబడి అయితే అయింది. కానీ సీఎం గారి ఆదేశాల మేరకు 9 రూపాయలు ఇస్తానన్నారు, గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తానన్నారు, వీళ్ళు 8 రూపీస్ ఇస్తానన్నారు. ఎక్కడ 8 రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. ప్రతి ఫ్యాక్టరీ దగ్గర 4 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు మించి ఎవరు ఇవ్వలేదు. మాకు 5 రూపాయల లెక్కన అమౌంట్ అకౌంట్లో పే చేసినారు. గవర్నమెంట్ తరపున నుంచి 80% మాత్రం జనాలకు మామిడి తోట రైతులకు అందింది. ఇంకా 20% రైతులకు రావాల్సిన బకాయిలు ఉన్నవి. దీనికి నిర్లక్ష్య కారణం రెవెన్యూ వాళ్ళే. ఫ్యాక్టరీల దగ్గర కొంత రెవెన్యూ సిబ్బందిని అన్ని ఫ్యాక్టరీలో మనం తోలిన తర్వాత
ఎంట్రీ చేసుకోమన్నారు. రెవెన్యూ వాళ్ళు నిర్లక్ష్య కారణంతో కొంతమంది రైతులు కాగితాలు పక్కన బారేసి అవి సమంగా చూసుకోవట్లేదు. ఉదాహరణకు నేను కూడా ఒకటిని నేను F3 తోణంపల్లి మండలంలో F3 ఫ్యాక్టరీకి 25/6/25 తేదీన సో రైతు మనకు తను చూపిస్తున్నాడు వివి రమణారెడ్డి గారు తను చూపిస్తున్నాడు. F3 అనే కంపెనీకి 3 లోడ్లు దోలినారు. బట్ 5 టన్నులు 60 కేజీలు ఒక ట్రాక్టరు, 5 టన్నుల 60 కేజీలు 360 కేజీలు ఒక ట్రాక్టరు, 5 టన్నుల 150 కేజీలు ఒక ట్రాక్టరు ఇవి తోలినాను. తోలితే నాది గవర్నమెంట్ లిస్ట్ అనే లేదు. తర్వాత నేను కలెక్టర్ మన చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఇది రెవెన్యూ వాళ్ళ నిర్లక్ష్యము, మీరు ఒకసారి తోణంపల్లి మండలంకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పారు. నేను దీని ఫోటో తీసు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు అర్జీ రూపంలో కూడా తెలియపరిచినాను. ఇంతవరకు దీనికి స్పందన ఏమీ లేదు. దయచేసి దీనికి స్పందించి రెవెన్యూ వాళ్ళు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, నాతో పాటు ఇంకా చాలా రైతులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ నాతో పాటు న్యాయం చేయాలని, ఆ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ 4 రూపీస్ అందరికి ఇప్పించగలరని, దీనివల్ల చంద్రబాబు నాయుడు కావచ్చు, మన గవర్నమెంట్ కావచ్చు, అందరికి పేరు పోకుండా మన ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాం. అంటే ఇంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడేమో పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మేము రైతుల పక్షపాతి, మేము రైతులకు సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చే 4 రూపాయలు కంప్లీట్ గా ఇచ్చేసింది, ఏదో ఒకరిద్దరు తప్ప ఇవ్వలేదు అంటున్నారు. మీరేందో 3 లోడ్లకు రాలేదని మీరు 20% ఇది వీటికన్నిటి కారణం రెవెన్యూ వాళ్ళే. రెవెన్యూ వాళ్ళ నిర్లక్ష్య కారణంతోనే గవర్నమెంట్ కు తగిన పేపర్స్ ఎవిడెన్స్ ఇవ్వకపోవడం వల్ల గవర్నమెంట్ తప్పిదం ఏమి లేదు దీంట్లో. ఇక్కడ స్థానిక రెవెన్యూ వాళ్ళు అధికారులు అప్లోడ్ చేసే సందర్భంలో ఈ కాగితాలు సమంగా అందజేయకపోవడంతో గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీ అందరికీ రాలేదు. ఇంకా 20% జనాలు ఆఫీస్ చుట్టా తిరుగుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ కాడికి ఒకసారి వెళ్తే మీకు ఆ పరిస్థితి అయితే అర్థం అవుతుంది. దయచేసి మీరు కూడా ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఎవరెవరు రాలేదని ఎంక్వైరీ చేసి మన గవర్నమెంట్ వారికి తెలియపరిచి రైతులకు న్యాయం చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మామూలుగా మీరు మొన్న ఈ సీజన్ లో పంట వచ్చినప్పుడు కంపెనీల వద్దకు వెళ్ళినారు, అక్కడ పరిస్థితులు ఏరా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే మేము కూడా విజిట్ చేస్తాం కొన్ని ప్రాంతాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు. ఒక్క రోజు ట్రాక్టర్ తీసుకొని అన్లోడ్ చేసుకునే 3 రోజుల తర్వాత డెలివరీ తీసుకుంటారు. ట్రాక్టర్లు అట్లే ఒక 200 ట్రాక్టర్లు డైలీ లైన్లలో ఉంటాయి. అయినా ఆ ఇబ్బందులంతా పడి మేము డెలివరీ ఇచ్చిన తర్వాత కూడా మాకు సకాలానికి గవర్నమెంట్ నుంచి డబ్బు రాలేదు. ఫ్యాక్టరీ వాళ్ళు ఏమో కొన్ని తావులు డబ్బులు ఇచ్చినారు, కొన్ని తావులు ఇంకా ఇప్పుడు ఇస్తున్నారు. లాభాలు అయితే వాళ్ళకు ఎలా ఉన్నాయి అనేది మనకు అంత లోతుగా మనం పరిశీలించలేదు. మీరే ఫ్యాక్టరీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ లాభ నష్టాల గురించి మీరే తెలుసుకోవాలి. కానీ రైతు అయితే చాలా నష్టపోయినాడు. కాబట్టి దయచేసి కనీసం ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన బకాయిలన్నా త్వరగా ఇప్పించగలరని కోరుతున్నాము. ఇంకా మాతో పాటు ఇంకా కొంతమంది రైతులకు రాలేదు. దీనికి అన్నిటికీ కారణం ఇక్కడ స్థానిక రెవెన్యూ వాళ్ళే. ఫ్యాక్టరీలో లోడ్లు దింపి నానా అవస్థలు పడి బయట వచ్చిన తర్వాత రెవెన్యూ వాళ్ళకి పేపర్లు సబ్మిట్ చేస్తారు రైతులు. ఆ సబ్మిట్ చేసిన దాన్ని సరిగా సిస్టంలో ఎక్కించక రెన్యువల్ చేసుకోక వాళ్ళు నిర్లక్ష్య కారణంగానే రైతులకు డబ్బు లేదు. ఇది పెద్ద స్థాయిలో గవర్నమెంట్ దాకా తెలియదు. దయచేసి మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్ తెలియ. మామూలుగా మనకి రైతులకు సంబంధించి మ్యాంగో సీజన్ అంటా గానీ మనకు ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పంటలు మ్యాంగో పైన ఆధారపడతారు మీరంతా రైతులంతా. మరి మనకు దామల్ చెరువు దగ్గర మనకు ఇది మ్యాంగో సీజన్, అంటే రైతులు అంటే బయట వ్యాపారస్తులంతా కూడా వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈసారి అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఎంత రేట్లు ఉన్నాయి ఏంటి? ఈసారి చాలా మోసం. ఫ్యాక్టరీ వాళ్ళే పర్వాలేదు, ఫ్యాక్టరీలో పోయి లైన్లో నిల్చుకొని తోలలేక కొంచెం చిన్న సారి రైతులంతా దామల్ చెరువు ఫ్యాక్టరీ మండీల దగ్గర 2 రూపీస్ లెక్కన తోలేసినారు. ఆ 2 రూపీస్ కలెక్ట్ చేసుకునేదానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు అయినాయి. అది కూడా స్పాట్ పేమెంట్ ఎవరికి లేదు. ఎక్కడ కానీ మనం ఒక రైతు
ఏ వస్తువు కొనాలన్నా స్పాట్ పేమెంట్ ఇవ్వండి. కనీసం మందులు కావచ్చు, ట్రాక్టర్ రోడ్డుకి దుక్కి కావచ్చు, దేనికైనా రైతు ప్యాకెట్ల నుంచి డబ్బు ఏంది ఎవరు అప్పు ఎవరు. కానీ మనం పంట ఇచ్చిన తర్వాత కూడా మనకు సకాలంలో ఏ రైతుకు డబ్బు రాలేదు. అది మండీల దగ్గర కావచ్చు, ఫ్యాక్టరీ దగ్గర కావచ్చు. గత 4-5 మాసాలు అయింది. ఇంకా చాలా మందికి ఫ్యాక్టరీల దగ్గర నుంచి డబ్బులు చాలా మందికి రావాల్సి ఉంది. 50%, 70% రైతులకు మాత్రమే ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చారు. ఇంకా 30% ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలి. ఇంకా ఈ మొత్తం మిస్ అయినవి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇంకా 20% జనాలకు రావాలి. దీన్ని దయచేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. సో మొత్తం మీద మనం తవనంపల్లికి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది రైతులు కూడా వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అయితే మార్గ మధ్యంలోనే ఒకసారి మనం చూస్తే ఇక్కడ రైతులకు సంబంధించి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ అని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రైతులకి అందరికీ కూడా యూరియా కావచ్చు, ఇట్లా డిఏపి, ఇట్లా అంటే రకరకాల పంటలకు సంబంధించి వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి రైతులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలాంటి కేంద్రాల వద్ద వచ్చి వీళ్ళందరూ కూడా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అవన్నీ దానికి సంబంధించి కూడా ఎట్లా ఉంటాయి రేట్స్ ఏంటనే దానిపైన కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కంపెనీలో ఇక్కడ మొత్తం చూడొచ్చు. వీటికి సంబంధించి రేట్లు గతంలో ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఏ రేట్లు ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగానే ఈసారి మామిడి పంటలకు సంబంధించి పూర్తిగా నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టానికి సంబంధించి రైతులకు సంబంధించి కూడా ఎట్లా రేట్లు ఉన్నాయి, ఎందుకంటే ప్రతి ఏడాదికి సంబంధించి కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి ఏమనుకోకుండా అట్లా లేండి. మీ పేరు సార్? నా పేరు హిమశేఖర్ రెడ్డి. ఈ తవనంపల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్కి సిఇఓగా ఉన్నాను. ఇది 2022 సంవత్సరం మనకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో ఈ ఎఫ్ఈఓ మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకు క్యాటిల్ ఫీడు, ఫెర్టిలైజరు, పెస్టిసైడ్ అన్ని రకాలుగా మనము క్యాటిల్ ఫీడ్ అయితే అన్ని రకాలు మనం సప్లై ఇస్తున్నాము. అంటే మనకు బయట అంగళ్ళలో కంటే తక్కువ రేట్లో మనము డీలర్ ప్రైస్కు రైతులకు ఇప్పిస్తున్నాము. అదేవిధంగా ఫెర్టిలైజరు, సీడు, తర్వాత పెస్టిసైడ్ అన్ని లైసెన్స్లు, ట్రేడ్ లైసెన్స్లు కూడా ఉన్నాయి మనకు. ఈ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్లో మనకు దాదాపు 600 మంది ఉన్నారు ఇప్పుడు రైతు సభ్యులుగా. ఇందులో మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక 10 మంది ఉన్నారు. తర్వాత మనకి నాబార్డు ఫైనాన్సింగ్ సపోర్ట్ ఉంది 3 years వరకు. తర్వాత ఏపీ మాస్ అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్లో మనకు పనిచేస్తున్నాం మనము. ఓకే, అంటే మనం ప్రతి సంవత్సరం కూడా రైతులకు సంబంధించి ఈసారి చాలా నష్టం, దాదాపు 30-40 సంవత్సరాలు ఎప్పుడూ లేనటువంటి నష్టం మామిడి రైతులకు నష్టం జరిగింది. రేట్లు లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా రేట్లు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ మందులు కానీ ఇట్లా పిచికారీ చేస్తూ ఉంటారు కదా, అవి ఎట్లా రేట్లు ఉంటాయి? సంవత్సరం రేట్లు పెరుగుతూ ఉంటాయా? మరి ఇక్కడ ఏ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి కొనుగోలు చేసుకుని? నాకంటే బాగా మా వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సహజంగా రేట్లు అంటే మనకు రైతులు ఇక్కడ మేజర్ క్రాప్ వచ్చి మ్యాంగో ఉంది. ఏ ప్రాంతాలను చూస్తూ ఉంటారు సార్? మేము మొత్తం ఈ హ్యాబిటేషన్ మొత్తం ఈ మండలంలో మొత్తం కవర్ చేసినాము. ఒక 18 పంచాయతీలు కవర్ చేసుకున్నాము. 18 గ్రామ పంచాయతీల్లోని విలేజెస్ అన్ని మనకు ఎఫ్ఈఓల్లో ఉన్నారు మెంబర్స్గా. రెండోది ఏమంటే ఇక్కడ మనకు తవనంపల్లిలో మనకు మ్యాంగో తోతాపురి అనేది మేజర్ క్రాప్ అన్నమాట. దానిపైన మనకు ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఇప్పుడు 2-3 ఏళ్ళుగా మనకు మామిడి పైన ధరల్లో చాలా ఫ్లక్చువేషన్స్ ఉంది. ఈ తోతాపురి లాస్ట్ ఇయర్ మనము చాలా అవస్థపడినాము అమ్ముకోలేకుండా. దానిపైన కొంత మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా అందులో. ఓకే, అంటే అడుగుతున్నానంటే అంటే ఈసారి పంటలకు సంబంధించి ఈ మందులు పిచికారీ సందర్భంలో ఎక్కువగా 2-3 సార్లు 4-5 సార్లు అట్లా చేసేసిన దానివల్ల ఎక్కువ పంటలు వచ్చేసాయి అనేది అంటే అధికారులు కానీ ఎట్లా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆ సందర్భంలో కూడా అలాంటిది నిజంగా జరుగుతుందా? అలాంటిది ఉంటుందా? అంటే అక్కడ పెస్టి దాని యొక్క డిసీజ్ని బట్టి అవసరాన్ని బట్టి రైతులు 3-4 స్ప్రేలు కూడా చేయాల్సి వచ్చింది. బిఫోర్ ఇయర్ 5 స్ప్రేలు కూడా చేశారు. కానీ మినిమం ఇప్పుడు 2 స్ప్రేలకే తగ్గించుకొని అంటే ఆ పెస్ట్ యొక్క ఉధృతిని బట్టి మనం చేసుకోవాలని ఒక రైతులకు అవగాహన కల్పిస్తాము.
అదేవిధంగా రేపు ఒక మీటింగ్ కూడా మేము పెడుతున్నాం రైతులకు. ఇంకా పెస్టి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక అవగాహన సదస్సు లాగా మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. నా పేరు హిమశేఖర్ రెడ్డి. సో మొత్తం మీద మనము ఇక్కడ ఫెర్టిలిటీ సంబంధించి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నీట్గా మొత్తం కంప్లీట్గా అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులు అంటే ఈ తవనంపల్లి మండలానికి సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా ఒక 18 పంచాయతీల నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా రైతులు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే మందులు కావచ్చు ఇట్లన్నీ కూడా యూరియా కానీ అటువన్నీ కూడా కొనుగోలు చేసుకుంటూ కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత ఏడాది జరిగినటువంటి నష్టం ఈసారి జరగకపోవచ్చు, అయినప్పటికీ కూడా పంట దిగుబడి బట్టి ఉండే అవకాశం అయితే ఉంటుంది. కేవలం 4-5 సార్లు కొట్టాల్సిన అవసరం లేదు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి పంటలకు సంబంధించి దిగుబడి వచ్చే సందర్భంలో అక్కడ కొన్ని ఏరియాలు బట్టి ఒక 2-3 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుందనే అభిప్రాయం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో చూద్దాం, మరి కొంతమంది రైతులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తీవ్రంగా నష్టం జరిగింది, ఎప్పుడూ లేనటువంటి నష్టం రైతులకు సంబంధించి ఈసారి జరిగింది కాబట్టి వాళ్ళు కూడా ఏ విధంగా చెప్తారో, వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా చెప్తారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు మనం చాలా ప్రాంతాల్లో తిరిగాం. మామిడి పంటలకు సంబంధించి రైతులతో కొంతమందితో మనం మాట్లాడించాం. అదే స్థాయిలోనే మందులు ఏదైతే పిచికారీ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు, యూరియాకి సంబంధించి కావచ్చు, లేదంటే మామిడి పంటలకు సంబంధించి ఏ విధంగా పంపిణీ చేస్తుంటారు వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేసాం. సో మొత్తం మీద మరి కొంతమంది రైతు సంఘాల నాయకులు రైతులతో కూడా మనం మాట్లాడించే చేయబోతున్నాం. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేనటువంటి నష్టం ఈసారి జరిగింది కాబట్టి రైతులు ఉన్నారు, రైతు సంఘాల నాయకులు ఉన్నారు. సరే ఏం చెప్తారు మీ అనుభవంలో? దాదా వీటిని సంరక్షణ చేసుకొని అంటే ఎరువులు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మొత్తం సంరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాతే పంట అంతా కూడా కాపుకు వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా అంటే కంపెనీల నుంచి కొందరికి వస్తున్నాయి, అది కాకుండా చాలకుండా 4 రూపాయలు 5 రూపాయలు ఇట్లా రకరకాలుగా రేట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సో మొత్తం మీద ఇలాంటివి రిపీటెడ్ కాకుండా కనీసం వచ్చే సంవత్సరం అయినా సరే పూర్తి స్థాయిలో రైతులకు ఆదుకోవాలి. ముఖ్యంగా మామిడి పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర అనేది ఒకటి ఫిక్స్ చేయండి. ఎందుకంటే ఒకప్పుడు 20 రూపాయలు 22 రూపాయలు 25 రూపాయల వరకు కూడా అమ్ముకునే వాళ్ళు, 17, 18 ఇట్లా టన్ను 17,000 18,000 20,000 అట్లా రకరకాలుగా ఉండేటివి. అలాంటిది ఇవాళ రోజు రోజుకి కూడా అంటే ధరలు తగ్గిపోతున్నాయి. కనీసం 2 రూపాయలు 3 రూపాయలు చాలా దారుణంగా దాముల చెరువు మార్కెట్ లో కూడా ఈ పంటలకు సంబంధించి టన్ను 2,000 3,000 1,000 రూపాయలకు కూడా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రైతులకు ఉన్నింది. అందువల్లనే వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఓట్ల కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ 8 రూపాయలు కంపెనీల దగ్గర నుంచి కూడా ముక్కుపెండు వసూలు చేసి మీకు అందరు కూడా ఇప్పిస్తామన్న వాళ్ళు ఏమైపోయారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు కాదు, కానీ వాళ్ళు కడుపు కాలి కడుపు మంట పండే ఆ విధంగా వాళ్ళు బాధపడుతూ కూడా చెప్తున్నారని మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద చూద్దాం, ఎక్కడైనా సరే ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు లేదంటే ప్రభుత్వ పెద్దలు ఈ సమస్యని శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరైతే కలిసి గోపినాథ్, ఐ న్యూస్, పూతలపట్టు నియోజకవర్గం నుంచి.